హాయ్ అండి. ఈరోజు లంచ్‌లోకి చాలా త్వరగా, క్విక్‌గా అయిపోయే క్యాప్సికమ్ టమాటా కర్రీ చేశానండి. చాలా త్వరగా అయిపోతుంది ఇది. సో, దీనికోసం ఏం లేదండి. జస్ట్ మనము పాన్ పెట్టేసుకొని, ఆయిల్ వేసుకొని, హీట్ అయిన తర్వాత పోపు గింజలు, రెడ్ చిల్లీ వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని వేపుకోవాలండి. సో, వన్స్ ఆనియన్స్ ఇలా టాస్ చేసిన తర్వాత మనము ఒకసారి క్యాప్సికమ్‌ని కూడా వేసేసుకొని వేపుకోవాలండి. సో, క్యాప్సికమ్‌ని కూడా వేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ లోపల మనము టమాటాని తరిగేసుకోవాలండి. సో, టమాటాని కూడా తరుక్కున్న తర్వాత టమాటాని కూడా వేసేసుకొని మనము వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి బాగా. అంతే. ఇలా వన్స్ అన్నీ కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. సో, క్యాప్సికమ్, టమాటా అనేది బాగా ఉడికిపోయి టమాటా కూడా మెత్తబడేంత వరకు మనము ఉడికించుకోవాలి. వన్స్ ఇలా బాగా మిక్సప్ అయిపోయిన తర్వాత మనము మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. అంతే. సో, ఇవి ఉడకడానికి మనకు అట్లీస్ట్ 8-9 మినిట్స్ టైం అయితే పడుతుందండి. అంతే. సో, మనం మధ్యలో కూడా ఇలా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ కలిపెట్టుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు కర్రీ అనేది చక్కగా కుదురుతుందనమాట. సో, నేనైతే ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికిచ్చేసుకున్నానండి. సో, టమాటా అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. క్యాప్సికమ్ కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి సింపుల్ డైలీ వాడే కారాలే వేసాననమాట. ఎక్కువ ఏం యూజ్ చేయలేదు. జస్ట్ పసుపు, కొంచెం ఉప్పు, కారము, వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీరా పౌడరు, ధనియా పౌడర్ అంతే. ఇలా వేసుకొని కలబెట్టేసుకున్న తర్వాత సో, ఇంకా మూత పెట్టేసి మనము ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుంటే మన ఈ క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా ఉంటుందండి. కాకపోతే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందనమాట. సో, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఒకసారి మిక్సప్ చేసేసుకొని మళ్ళీ లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర చల్లేస్తే గార్నిషింగ్‌కి సరిపోతుంది. కొత్తిమీర కూడా చాలా మంచిదండి తినడం వల్ల. అందుకే ఏ రెసిపీ చేసినా లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేస్తే మనకు హెల్త్‌కి చాలా మంచిది. సో, పిల్లలకి కూడా కనిపించదు కాబట్టి తినేస్తారు. సో, ఇదేనండి. చాలా సింపుల్‌గా అయిపోయింది కదూ! ఎంత సింపుల్‌గా ఉన్నా టేస్ట్ వైస్ మాత్రం అద్దిరిపోతుందండి. హడావిడిగా ఉన్న రోజుల్లో ఇలా క్యాప్సికమ్ టమాటా చేసుకుంటే చాలా టేస్టీగా తినొచ్చు. తృప్తిగా కూడా ఉంటుంది. సో, ఇలా ఈరోజు వైట్ రైస్, క్యాప్సికమ్ కర్రీ, రసము, పెరుగుతో ఫినిష్ చేశామనమాట. బావుంది కదూ!